వరుణ్, నీకే ఫోన్. అమ్మో, మా బాస్. మాట్లాడు మాట్లాడు. నేనెందుకు మాట్లాడాలి? అయ్యో, ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా, మాట్లాడు. ఆపు. ఏంటి ఆర్డర్ ఇస్తున్నావు? పోనీ రిక్వెస్ట్ అనుకో. ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్లో ఉంది. కొంచెం ఫోన్ ఎత్తవా? వినే ఉంది కానీ మర్యాద లేదు. పల్లవి గారు, కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్. ఇది పద్ధతి. హలో. హలో ఏంటి హలో? కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఆఫీస్ కూడా రాలేదు, కనీసం లీవ్ పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల. బాడీలు చేంజ్ అవటం ఏంటి? అదే సార్, వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అంతా ఓకే సార్. ఇట్స్ ఆల్ రైట్. తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి. నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి? మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో ప్రాజెక్టు డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ. ఆ డీటెయిల్స్ దివ్యకి మెయిల్ చేశా. ఓ, దానికి చేసావా? తను చేస్తుంది కదా, ఇంకా ఆఫీసులో నాకేం పని? అక్కడ నేను అవసరం లేదు, కానీ నా బాడీ అవసరం. నాకేంటి ఉపయోగం? నీకు కావాలంటే బొటిక్కి నేను వెళ్తా. వెళ్లకు. నేనేమైనా వెళ్ళమని అడిగానా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఆఫీస్కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది. వీడికో లేదా? నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది. నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ ఏమేమవుతుంది? అవును కదా. నీకు అవార్డు ఎలా వస్తుంది? కరెక్టే. ప్రస్తుతానికి మన గొడవలు ఆపేద్దాం. నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నువ్వు బొటిక్కి వెళ్ళు, నీ క్రియేటివిటీ వాడకు. నువ్వెలా చెప్తే అలా. ఇదిగో ఇంకో విషయం, చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు. చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు. ఎవరిది ఓవర్ యాక్షన్? అసలు ఈ మగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా? అయినా నీ యాక్టింగ్ సలాలు నాకు ఈకు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళనబ్బా. సరే సరే సరే. ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు. సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే. మేడం ట్రై చేద్దాం. నాకు చేస్తున్నాడు. ఏ డోంట్ ఆన్సర్. వాడి సంగతి తర్వాత, ముందు మన ప్రొఫెషన్ కూడా చూద్దాం. ఓ, వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు. నా ఫోన్ నీ దగ్గర, నీ ఫోన్ నా దగ్గర. వాట్సాప్ లో మోడల్స్ ఫొటోస్ వస్తాయి, చూసి సొల్లు గార్చుకో. అమ్మ, నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేసు చాలా వీక్ అయిపోతుందన్నమాట. ఈ కేసు ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి. అవసరమైతే కట్టు కథలైనా. మై డియర్ క్లయింట్స్, కాసుకోండి. నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను. ఐ ఫోర్స్ యూ డివోర్స్. హాయ్ వరుణ్. హాయ్ వరుణ్. హాయ్ మార్నింగ్. హాయ్ వరుణ్. మన పార్టీ ఎరగదీసావరా? కొట్టేస్తాను. చెయ్యి కంట్రోల్లో పెట్టు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి, ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్లో పెట్టండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి సార్? వరుణ్ కావాలండి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్. అపాయింట్మెంట్ లేదు కదా, నాకు బాగా తెలుసు అయ్యా. సారీ సార్, తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్. నేను లాయర్ తెలుసు. లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్. వరుణ్, ఏంటి నీకు ఫీవరా? చేసింది. ఆఫీస్కి రానంత ఫీవరా? ఏ, నేను రాలేదని ఫీల్ అయ్యావా? మరి ఫీల్ అవునా? నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా. అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు. ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను? అబ్బా, అంత మిస్ అయిందానివి కాల్ చేయొచ్చు కదా. కాల్ చెయ్యొచ్చు, పక్కన నేనుంటాను అనుకున్నావా? కాదు, పల్లవి. తనతో పెద్ద తలనొప్పి, ఎందుకులే అని కాల్ చేయలేదు. ఎందుకా బాబు నన్ను అవాయిడ్ చేసేది? ఇక్కడ బర్గర్, అక్కడ పిజ్జా, ఇంకా నాలంటే బగారా వేసే సార్ మీరు వెళ్ళండి సార్. నీకు వెళ్ళేందా? అయింది సార్. ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే నీకుందిరే. అది కావాలంటే దీన్ని తీసుకెళ్ళు, మీద పడి ఓపెన్ చేస్తావా? వెళ్ళు. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వరుణ్. నేను మళ్ళొస్తా. వరుణ్, మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్. హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. స్టాప్ నాన్సెన్స్. అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నాం. ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం. అంటే నీకు చెప్పేది ఒక్కసారి. బ్లడీ ఎక్స్క్యూజెస్. చెప్తాడంటే చెప్తాడు. చేది అలా అరుస్తాడంటే మా అమ్మ నన్ను కూడా తిట్టలేదు, ఏదో నన్ను చెడతాడా? అయినా నేనెందుకు బాధపడాలి? తిట్టింది వాణ్ణి కదా, హ్యాపీగానే ఫీల్ అవుతా. ఏంటి చూస్తున్నావు? వచ్చిన పని అయింది కదా, పదా. వరుణ్, ఏమైంది? వర్క్ అవ్వలేదు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంత టైం కావాలి. వర్క్ అవ్వలేదు, నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆలోచించడం నా టేబుల్ మీద ఉండాలి. అదర్వైజ్ కంట్రోల్ షిప్ డిలీట్ అయిపోతావు. ఐ ఫైర్ యూ. ఓకే.
టేక్ కేర్. మొత్తం చామరంతా తేడాగాడిలో ఉన్నారు. వరుణ్ వరుణ్ 2 డేస్లో కంప్లీట్ చేస్తా ఉంటావా? అయితే అవుద్ది, లేకపోతే లేదు. ల్యాప్టాప్ అక్కడ చావని. ఆ? ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దీనమ్మ ఈ యదో మైండ్కి బాడీకి అస్సలు సెట్ అవ్వట్లేదు. 2 పెగ్గులు కొడితే కానీ హాయ్ పల్లవి డార్లింగ్. హే పల్లవి డార్లింగ్, ఇట్స్ మీ. వాట్ హ్యాపెండ్? ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా? ట్రై చేద్దామా? మ్యాగీ మ్యాగీ, యా మేడం. మేడం డ్రెస్లన్నీ రెడీయేగా? హాయ్ మ్యామ్. హాయ్. యా రెడీ మ్యామ్. ఒకసారి ట్రయల్ చూడు. ఓకే రండి చూపిస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. వీడొచ్చాడు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి. అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని. అయ్యో మేడం, ఇది డివోర్స్ గురించి కాదు, మరి వరుణ్ గురించి. నా గురించా? మీ గురించి కాదు మేడం, మీ ఆయన గురించి. ఇందాక ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఆఫీస్లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్ ఢెంచెక్, మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇలా అయితే ఎలా మేడం? మేడం ఆ? డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు. అరే నువ్వు చెప్పేసే మ్యాగీ, దానికి నేనెందుకు? మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి చూసేది? మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక 2 minutes బ్రేక్ ఇవ్వచ్చుగా. జియో ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే అమ్మని రావాలా ఏంటి? ఆ మాత్రం Please. చూసుకోలేరా? మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అన్ని డెసిషన్స్ మీరే తీసుకుంటారు కదా. అవును, అన్ని డిస్టెన్స్ మేడమే తీసుకుంటారు. నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు. ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు, బయటికి వెళ్తున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే మరి ఇంకేంటి మేడం, ఎక్కడికి వెళ్దాం? చట్నీస్కి వెళ్దామా, మినర్వాకి వెళ్దామా? బార్ బారా? బారే. అమ్మాయి కొనుగోలుకి తగ్గలే. అన్ని ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. సాధారణంగా డే లైట్లో నేను తాగను. ఐల్ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం కో గ్రీన్ టీ విత్. 2 tequila shots with lemon and ice. ఓకే మ్యామ్. Thank you. మేడం మీరు డ్రింక్ చేస్తారా? సార్కి తెలిసి షాక్ అవుతారేమో. సాధారణంగా నేను ఏదో చెప్తున్నారు. పర్లేదు మేడం. అసలు మగాడికి తాగే హక్కున్నప్పుడు ఆడదానికి ఎందుకు ఉండద్దు? సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమే అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా. ఇందాకేదో అంటున్నావు, డంచిక్ అని. ఢంచిక్ కాదు మేడం, ఢించక్. అంటే అంటే అదే మేడం, ఆఫీస్లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్, గిగ్లింగ్స్, మోగ్లింగ్స్ వాట్ నాట్ రంకు సాయిస్తున్నాడు మేడం. అసలు ఇది చాలా నిరంకుశత్వం, పైగా పైశాచికత్వం కూడా. అసలు మగజాతికే మచ్చ మేడం. అవునరా? మేడం మీకు తెలియకుండా నన్ను రా అంటున్నారు. చాలా క్యూట్గా ఉందనుకోండి. అసలేం పీకుదామని వెళ్ళావురా ఆఫీస్కి నువ్వు? పీకుదామనా? ఆ మేడం మీరు తాగాక కొంచెం మాట మారింది. మాట కాదు బే, ఇక్కడ మనిషే మారిపోయాడు. అవును మేడం, ఆ వేస్ట్ ఫెలో అసలు మనిషే కాడు, మనిషి రూపంలో ఉన్న మృగం. మరొక షాడిస్ట్, మాడిస్ట్, ప్రొటగనిస్ట్, రేపిస్ట్. రీపిస్టా మ్యామ్. సార్కు కూర్చోడతే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. బాబు కొంచెం చెల్లి మా. సోడా అందుకు అడిగారా మేడం? ఇఫ్ యూ డోంట్ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా? Sure. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మేడం, మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నా మీద చూపిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి? మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఏం డిసైడ్ చేశారు? చా లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరే పక్క. కదా?